బ్రేకింగ్ న్యూస్. రాజు అనే వ్యక్తిపై దాడి చేశారని మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు తుళ్లూరు పోలీసులు. రాజు భార్య లక్ష్మి ఫిర్యాదుతో నందిగం సురేష్ పై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన భార్య బేబీలత తుళ్లూరు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నేడు వైద్య పరీక్ష చేసి మంగళగిరి కోర్టులో సురేష్ ను హాజరుపరిచారు. ఎందుకులండి అయ్యా లక్షలు వద్దు కోట్లు వద్దు కానీ ఆగు ఏమంటే నువ్వు న్యాయం అయితే చేయలేవు. నువ్వు మొన్న దాకా ఎంపీ కింద చేసి ఉండవు. అయితే శనివారం ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మంగళగిరి ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంకు ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దానిపై రాజు మందలించాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న నందిగం సురేష్ అనుచరులు రాజును చితకబాతారు. తర్వాత సురేష్ ఇంటికి లాక్కెళ్లగా అక్కడ మరోసారి దాడి చేశారు. ఎందుకులండి ఈ క్రమంలో రాజుపై నందిగం సురేష్ భార్య బేబీలత తుళ్లూరు పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఉద్దండరాయునిపాలెంకు వెళ్తుండగా తన కారును అడ్డుకుని దుర్భాషలాడారని కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో నందిగం సురేష్ వర్గం రాజుపై దాడి చేసినట్లు తెలుస్తుంది. నందిగం సురేష్ సోదరుడు బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 7:30కి ఆయన పని చూసుకొని ఇంటికి వచ్చే టయానికి సెంటర్లో నుంచొని ఉన్నాడు. నుంచొని ఆవిడని కారు పెట్టి గుద్దారు. ఫస్ట్ ఎవరో తెలియదు. సరే కారు గుద్దిన వాళ్ళతో మా ఆయన మాట్లాడుతుంటే సడన్గా వచ్చి ఎంపీ గారు మనుషులు సురేష్ గారు మాజీ ఎంపీ గారు సురేష్ గారు ఆయన అనుచరులు వచ్చి బైక్ మీద ఎక్కించుకొని అక్కడ కొట్టి బొడ్రాయి కాడ కొట్టి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ కొట్టారంటండి. వాళ్ళ ఆవిడ ఆయన మొత్తం కలిసి కొట్టారంట. మేమంటే ఒకటే అడుగుతున్నాం, అంత కొట్టాల్సినంత అవసరం ఏంటండి? మాకు చెప్పాలిగా. ఇష్టం వచ్చినట్టు కొట్టారండి. మా ఆయన టీడీపీ అభిమాని. గొడవలు ఏమి లేవండి, మాకు గొడవలు ఏమీ లేవు. ఆయన టీడీపీ అంటే మా ఆయనకి అభిమానం. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, నందిగం సురేష్ అయితే అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు ఏ కేసులో దీనిని ఆయన అరెస్ట్ చేశారు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చిందా? అయితే రాజుపై దాడి చేసినందుకు అరెస్ట్ చేసినట్టు కూడా మనకు ఒకటి అయితే తెలుస్తుంది. అయితే అతని భార్య కూడా, సురేష్ భార్య కూడా కొన్ని విమర్శలు అయితే చేస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి? నందిగం సురేష్ కి సంబంధించి పోలీసులు ఒక కేసులో చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా మన సాయంత్రం సమయంలో రాజు అనేటటువంటి వ్యక్తి పైన సురేష్, అదేవిధంగా అతని సోదరులు మొత్తం 9 మంది కూడా అతని పైన రాజు అనే వ్యక్తిపై దాడి చేయడంతో రాజు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అయితే నందిగం సురేష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమంది పరారులో ఉన్నట్లు కూడా నిన్న డిఎస్పీ మురళి కూడా ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుంటాము, కంపల్సరిగా 9 మంది పైన కేసులు అయితే నమోదైనట్లు కూడా ఆయన అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం నందిగం సురేష్ పై 140 సెక్షన్ 1, అదేవిధంగా 127 సెక్షన్ 2, 109 సెక్షన్ 1, 351 సెక్షన్ 2 రెడ్ విత్ 3 సెక్షన్ 5 ఆఫ్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా డిఎస్పీ అయితే క్లియర్ గా చెప్తున్నారు, పాత కష్టాల నేపథ్యంలోనే నందిగం సురేష్ అతని అన్నయ్య కొందరు కలిసి ఉద్దండరాయపాలెంలో నివసిస్తున్నటువంటి ఇసుకపల్లి కృష్ణ అలియాస్ రాజు అనేటటువంటి వ్యక్తి పైన చంపేటటువంటి ఉద్దేశంతోనే దాడి చేశారు అనే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతన్ని కొట్టి చంపేసిన తర్వాత కృష్ణా నదిలో పడేయాలి అనే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అనే విధంగా కూడా విచారణలో చేరినట్టు కూడా చెప్తున్నారు. అయితే నందిగం సురేష్ కి సంబంధించి ప్రస్తుతం 13 కేసుల్లో అతను ముద్దాయిగా ఉండటం జరిగింది. ప్రస్తుతం వాటన్నిటిలో కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా కేసులకు సంబంధించి కానీ ఎఫెన్స్ కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు. కానీ ఇతను ప్రస్తుతం ఈ దాడికి సంబంధించినటువంటి అంశంలో ప్రధాన నిందితుడిగా ఉండటంతో ప్రస్తుతం ఇతన్ని కంపల్సరిగా గౌరవ కోర్టు ముందు హాజరుపరుస్తాము. బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు కూడా కొంత రద్దయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఎఫెన్స్ లో పాల్గొనకూడదు అనే విధంగా ఆదేశాలతోనే మేము
బెయిల్ మంజూరు చేసింది కాబట్టి కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించినట్లే వస్తుందనే విధంగా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో నందిగం సురేష్ కు సంబంధించి రాజుపై దాడి కేసులో కూడా జడ్జిమెంట్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు పూర్తి చేసి మంగళగిరి స్పెషల్ జ్యుడిషియరీ కోర్టు ముందు అయితే హాజరుపరచడం జరిగింది. ఎస్, అయితే మనం నిన్న చూసాము ఆ రాజు భార్య అయితే ఇటు టీడీపీలో ఉంటున్నందుకే తన భర్తపై కూడా ఇదంతా దాడి చేస్తున్నారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం రాజు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇదివరకు ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయా? రాజంని ఇప్పటివరకు మాట్లాడారా? ప్రస్తుతం రాజు కూడా నిన్న బిగ్ మీతో మాట్లాడడం జరిగింది. తాను టీడీపీలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి దాడులు చేశారు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో రాజు సురేష్ కి అనుకూలంగానే ఉండే వ్యక్తి. అంటే వాళ్ళిద్దరు కూడా ఆయన ఎంపీగా పనిచేసినటువంటి సమయంలో రాజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. తర్వాత పార్టీ మారడం, టీడీపీకి రావడం, రాజు టీడీపీలో కొంచెం యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం నందిగం సురేష్ ఈ దాడులు చేశారా అనే కోణం కూడా ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ప్లాన్ చేసే దాడులు చేశారా లేకపోతే అకస్మాత్తుగా జరిగిందా అనేది కూడా తేలాలి. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం పాత కక్షలు, అదేవిధంగా కావాలని చెప్పి అతన్ని చంపేటటువంటి ప్రయత్నం జరిగిందనే విధంగా మాత్రం క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయి, నందిగం సురేష్ కు రిమాండ్ ఇస్తారా లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి. కాకపోతే పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు, బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తి పైన కేసులు నమోదైతే మాత్రం కంపల్సరిగా బెయిల్ కూడా రద్దు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా చెప్తున్నారు. కాబట్టి నందిగం సురేష్ కి సంబంధించి ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం అయితే వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. సో ఏదైతే పాత కక్షల కారణంగానే అటు రాజుపై నందిగం సురేష్ వర్గం కూడా దాడి చేసిందంటే ఇప్పటికే పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే మరి కాసేపట్లో కూడా అటు వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు అయిన తర్వాత కూడా నందిగం సురేష్ అయితే కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెయిల్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయంటూ